హాయ్ అందరికీ నమస్తే. నేను మీ భాను ప్రకాష్. ముందుగా చూసి గుర్తుపడితే లైక్ చేసుకోండి మామ. సో ఇవాళ అయితే ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీని అయితే ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చేస్తాము. సో ఓకే. సో మన గోల్కొండ హై స్కూల్ అలాగే కేడి ఇలాంటి మంచి మంచి మూవీలు తీసిన మన హీరో మాకు తెలిసి అయితే హీరోనే. సో అన్న హాయ్ అన్న. హాయ్ 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 బ్రో. సో భాను ప్రకాష్. సో మనతో పాటు ఉన్నారు సాయి శ్రీనివాస్ గారు. సాయి. బిగ్ బాస్ 9 4 వారాలు చాలా గట్టిగా కష్టపడ్డారు. కానీ ఆ తర్వాత అయితే బయటకు వచ్చేసారు ఇష్టంగానే. ఓకే అన్న, ఎలా అనిపించింది మీకు బిగ్ బాస్ జర్నీ ఈ 4 వారాలు? అన్నీ మీరే చెప్పేస్తున్నారు. నేనేదో మీకు పర్సనల్ గా ఏదో చెప్పాను అది అనుకుంటారు. జర్నీ చాలా బాగుండిందండి. అండ్ ఎక్సైట్మెంట్ అండ్ కొత్త విషయాలు నేర్చుకున్నాను. జీవితంలో అందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా తక్కువ టైంలో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడో మనకి 40 ఏళ్ళకి తెలియాల్సిన విషయాలు, ఏదో 35 ఏళ్ళ వరకు తెలియాల్సిన విషయాలు మనకి చాలా తొందరగా అర్థం అవుతాయి. సో మనకి మనం ఇండివిజువల్ గా ఎంత స్ట్రాంగ్ గా పోరాడాలి, మనం వ్యక్తిగతంగా ఎన్ని మార్పులు చెందుతాం అనే దానికి ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో మీరు బిగ్ బాస్ కి వెళ్ళే టైంలో మీరు ఇలా 4 వారాల్లో బయటకు వచ్చేస్తాను అని అనుకున్నారా? బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు అనుకున్నాను. బిగ్ బాస్ వెళ్ళే టైంలో టాప్ 5 లో ఉంటానని అనుకున్నాను. బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఒక్కడనే కాదు కదా ఆడేది, నాతో టీం ఉండాలి కదా. నాకు మెల్లిమెల్లిగా గేమ్ అంటే మన పరిస్థితులు ఏంటో మనకు అర్థం అవ్వకపోతే నేను ఇంకా గేమ్ ఆడనట్టే. నాకు అర్థమవుతూ పోరాడే విధానంలోకి దిగుతున్నప్పుడు, ఎందుకంటే అందరూ సాయి గేమ్ ఆడుతున్నప్పుడు బయటకు వచ్చేసాడు, కరెక్ట్ గా ఆట బిగిన్ చేసే టైంకి వచ్చేసాడు అని అన్నారు కాబట్టి ఆ ఇంప్రెషన్ కలిగింది. కాబట్టి ఎక్కడో నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను ఆడడం స్టార్ట్ చేసేది ప్రేక్షకుల దాకా వెళ్ళింది కాబట్టి సో ఆ విధానంలో నేను కొంచెం డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాను. నేను ఇంకో 2 వారాలు అంటే ఇంకొక వారం ఉన్నా కూడా డెఫినెట్ గా మీరు ఇంకో సాయం చూసేవాళ్ళు. డెఫినెట్ గా ఇప్పుడు బయటకు వచ్చాను కాబట్టి ఆ గేమ్ ఏదో ఈ నా ప్రాజెక్ట్స్ మీద వాటి మీద ఫోకస్ ఆన్ ఇట్. అండ్ మన బిగ్ బాస్ టీం వాళ్ళందరూ కూడా వచ్చి మనల్ని ఎంకరేజ్ చేస్తారు, మీ అందరూ కనిపిస్తారు. ప్లీజ్ ప్రమోట్ మీ ఇన్ దట్. ఓకే. అయితే బిగ్ బాస్ లో క్యారీ అవ్వాలంటే మినిమం బాండింగ్స్ అనేది పెట్టుకోవాలి అని చెప్పేసి చూపించారు. మీరేమైనా బాండింగ్ లా పెట్టుకునే అవకాశం ఉండేదా మీకు? బాండింగ్స్ కంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్షిప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. బాండింగ్స్ కి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, బట్ స్నేహం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. ఎందుకంటే అక్కడ మనకి పేరెంట్స్ ని వదిలేసి, లేకపోతే ఇంట్లో వాళ్ళందరినీ ఫ్యామిలీని వదిలేసి మనం తెలియని పీపుల్ మధ్యలోకి, జనాల మధ్యలోకి వెళ్తాం కాబట్టి వాళ్ళ స్నేహం అనేది ఖచ్చితంగా ఉండాలి. అదే విధంగా ఎటువంటి విభేదాలు లేకుండా చాలా చక్కగా అందరూ కలిసిపోయి కూడా ఆడారు. అది ఫ్యామిలీ అని చెప్పి మమ్మల్ని కమెంట్లు కూడా చేశారు బయట నుంచి వచ్చి. సో మీకు హౌస్ లో ఎవరు ఎక్కువగా సపోర్ట్ చేశారు? నాకు హౌస్ లో ఎక్కువ సపోర్ట్ చేసింది సంజన గారు ఎక్కువ సపోర్ట్ చేశారండి. అండ్ మీరు చెప్పాలి అసలు నాకు ఇంకెవరు సపోర్ట్ చేశారండి. ఇమాన్యుల్ అన్న ఆ 4th ప్లేస్ లో వచ్చేసాడు. అసలు అతనికి 4th ప్లేస్ కి డిజర్వ్డ్ క్యాండిడేట్ అయినా అసలు? కాదు కాదు కాదు. ఇమాన్యుల్ గారు టాప్ 2 లో ఉండాల్సిన క్యాండిడేట్ డెఫినెట్ గా. మరి ప్రేక్షకుల ద్వారా ఆయనకి జరిగిన ఓటింగ్ న్యాయపరంగా అయింది కాబట్టి, సో ప్రేక్షకుల ఉద్దేశం అది అని తెలిసింది మాకు కూడా. సో అంత ప్రేక్షకుల చేతిలో ఉంది కదండి. ఇమాన్యుల్ గారు ఎక్కడో సేఫ్ గేమ్ ఆడారు, ఇంకా నామినేషన్ లో రాలేదు అని చెప్పేసి ప్రేక్షకులు కూడా అతన్ని ఆదరించలేదు అంటున్నారు. మరి మీరేమంటారు? స్వతహాగా ఇమాన్యుల్ గారు అది ఒప్పుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అదే కారణం అయి ఉండొచ్చు. అందుకు ప్రేక్షకులు కూడా అదే చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నామినేషన్స్ లోకి వస్తే సత్తా ఏంటో తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు అలవాటు అవుతుంది ఆయనకి ఎలా ఓటింగ్ వేయాలి అని, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని. పోటీతత్వం ఉంటేనే మనల్ని ఎవరినైనా ఎంకరేజ్ చేయగలుగుతాం. సో కళ్యాణ్ గెలిచారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. వాళ్ళ ఫాదర్ ని కలిసిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద డిజర్వ్డ్ పర్సన్ ఇన్ హౌస్, టాప్ 3 లో. అండ్ కళ్యాణ్కి వచ్చినా కూడా తనకి ఆ డబ్బులు చాలా ఇంపార్టెంట్, వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ ఓటింగ్స్ మీ ద్వారా చాలా విషయాలు అర్థమయ్యాయి మాకు కూడా. అండ్ అందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా ఆఫర్లు వచ్చాయా బయట హీరోగా? నాకు ఆఫర్స్, డోర్స్ ఓపెన్ అయ్యాయండి. చిన్న చిన్న కిటికీలు, మంచి మంచి ద్వారాలు ఓపెన్ అయ్యాయి. దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటానని తొందరలోనే అందరికి చెప్తాను. సో ఓకేనా. నా ఛానల్ పేరు భాను స్టాక్స్, ఒకసారి చెప్తే అయిపోతుంది. ప్లీజ్ మన భాను ప్రకాష్ ఛానల్ పేరు భాను స్టాక్స్. సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆడియన్స్ ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి అండ్ అలరించండి. సో ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు.